భారతదేశంలో స్వతంత్ర ఉద్యమంలో శాంతియుత ఉద్యమం అంటూ మహాత్మా గాంధీ నడిపితే అదే సందర్భంలో ఆయుధంతో పోరాటం ద్వారానే స్వతంత్రం సాధ్యము, బ్రిటిష్ సైన్యాల్ని పరిగెత్తించేటటువంటి పనిచేస్తానంటూ భారత సైన్యాన్ని తయారు చేసినటువంటి తొలి సైన్యాధ్యక్షుడు అయినటువంటి సుభాష్ చంద్రబోస్ ఆ రోజుల్లో చేసినటువంటి యాక్టివిటీ ఒకటి. అప్పుడు ఆయనకి అనేక దేశాలు మద్దతు ఇచ్చినాయి, ఇంక్లూడింగ్ జర్మనీ. ఎందుకు మద్దతు ఇచ్చినాయి? ఒక మహా సైన్యాన్ని తయారు చేస్తున్నాడు, ప్లస్ భారతదేశం కోసం, భారత ప్రజల కోసం ప్రాణాలు అర్పించడానికి సిద్ధంగా ఉన్నాడని ప్రపంచ దేశాల నుంచి మద్దతు వచ్చింది. ఇదంతా ఇప్పుడు ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే, బ్రిటన్లో ఇప్పుడు ఇలాంటి భారత స్వతంత్రాన్ని హరించిన బ్రిటన్లో స్వతంత్ర పోరాటాలు జరుగుతున్నాయి. ఆ స్వతంత్ర పోరాటాలకు ఇదివరకు ఉన్నటువంటి రిషి సనూక్ పార్టీకి సంబంధించిన వాళ్ళు కావచ్చు, అంటే టోరీస్ కావచ్చు, ఇప్పుడు ఉన్నట్టు లేబర్ పార్టీ కావచ్చు, ఒకప్పుడు ఇతర దేశాల స్వాతంత్రం మింగేసిన వాళ్ళు ఇప్పుడు వాళ్ళ దేశపు స్వాతంత్రాన్ని మింగేస్తున్నారు. శరణార్థులను అక్కడ పెట్టి వాళ్ళ దేశ ప్రజల్ని పీడించుకు తింటున్నా, అక్కడ ఉన్న అమ్మాయిని చెరబడుతున్నా, అక్కడ ఉన్న అమ్మాయిల జీవితాలని చెలగాటమాడుతున్నటువంటి వాళ్ళకి ప్రత్యేక హక్కులు ఇచ్చేస్తున్నారు. అదే సందర్భంలో బ్రిటన్ పౌరులు ఎవరన్నా దాని మీద అబ్జెక్షన్ రైజ్ చేస్తే వాళ్ళ మీద కేసులు పెడుతున్నారు. అది కూడా ఏకంగా దేశద్రోహం కేసులు, లేకపోతే కనుక వర్గ విభజన కేసులు లాంటివి పెడుతున్నారు. ఇట్లాంటి సందర్భంలో అమెరికాలో ట్రంప్ తీసుకున్న నిర్ణయాల్ని సమర్థిస్తూ బ్రిటన్లో ఉన్నటువంటి ప్రజలు రోడ్డెక్కి ఉద్యమించడం అంటే తమ దేశంలో ఏం కావాలని కోరుకుంటున్నారో అర్థమవుతుంది.